హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే అచ్చం పెళ్లిళ్ళలో చేసే స్టైల్లో గుర్తు వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అన్నంలోకి, చపాతీలోకి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ముందుగా పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర మరియు ఎండుమిర్చి వేసి మంచి సువాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఇప్పుడు వంకాయలను తీసుకొని కడగాలి. వాటికి గుర్తుగా కింది భాగంలో ఇప్పుడు బాండీలో కొద్దిగా నూనె పోసి ఈ వంకాయలను వేసి మగ్గించుకోవాలి. వంకాయలు సగం ఉడికిన తర్వాత వాటిని తీసి ఇదే నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్, తగినంత కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. మసాలా నుండి నూనె సెపరేట్ అవుతున్నప్పుడు చింతపండు రసం మరియు నీళ్లు పోయాలి. ఇది మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను ఇందులో జాగ్రత్తగా సర్దుకోవాలి. మూత పెట్టి సిమ్లో 10 నిమిషాల పాటు చివరగా గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీరుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే రుచికరమైన గుర్తు వంకాయ మసాలా కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలోకి ఇది అస్సలు వదలలేరు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే